ప్రియ దేవుని బిడ్డారా, అందుకే ఎఫెసీ పత్రికలో ఏమంటాడంటే 1వ అధ్యాయము 1:3 చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ప్రతి ఆశీర్వాదము క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఈ ఆశీర్వాదాలు ఎందుకు తెలుసునా? ఈ ఆశీర్వాదాలు ఎందుకు? లోకములో పొలాలు, ఇండ్లు, ఆస్తులు, ధనము, ధాన్యము కాదండి. తండ్రి అయినా చూడండి, దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎందుకు ఇస్తున్నాడు? కింద చూడండి. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, ఆయన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై వారసులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగానే తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అది మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా మనకు ఇవ్వడానికి తండ్రి అయిన దేవుని ఆశీర్వాదాలు ఆ రోజు ఆదామవులకు ఆశీర్వాదించినాడు కాబట్టి ఆ ఆశీర్వాదాలు ఇక ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి వచ్చేసాయి. కానీ కుమారుని ఆశీర్వాదాలు అలా రావు. యేసు ప్రభు ఆశీర్వాదాలు దుష్టత్వము నుండి మళ్లించుట వలన, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వాదం విమోచన, ఆయన ఆశీర్వాదం గొప్ప రక్షణ, ఆయన ఆశీర్వాదం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయములో ఆయన మనకిచ్చిన ఆశీర్వాదం, ఆయన మనకిచ్చిన స్వాస్థ్యం అంటే ఆస్తి. ఏం ఆస్తి ఇచ్చినాడు? 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి, రక్షణ అనే స్వాస్థ్యము. కొట్టాలి గట్టిగా చప్పట్లు. దేవుడు మనకు ఏ స్వాస్థ్యం ఇచ్చినాడు? ఏ ఆస్తి ఇచ్చినాడు? ఆయన ఏ ఐశ్వర్యం ఇచ్చినాడంటే రక్షణ అనే స్వాస్థ్యం. ఇశ్రాయేలీలకు కనాను దేశము భౌతికమైన స్వాస్థ్యం, భౌతికమైనటువంటి ఇల్లు, పొలాలు, కనాను దేశమునిచ్చాడు దేవుడు వాళ్ళకు. కానీ యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అనే స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, రక్షణ అనే స్వాస్థ్యం పరలోకపు స్వాస్థ్యం. పౌలు అంటాడు, మీరు క్రీస్తు యేసునందు జ్ఞానమందు మీరు బహు ఐశ్వర్యవంతులైతిరి. ఆయన వాక్యమే ఆయన జ్ఞానం, మనము ఐశ్వర్యవంతులం. ఆత్మ సంబంధమైన జ్ఞానం.
యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ అనే స్వాస్థ్యం వచ్చింది. రైట్. అప్పుడేమో వారిని అడగకుండానే ఆశీర్వాదం ఇచ్చాడు. రెండో చెప్తా చూడండి. నోవాహు, దేవుడు నోవాహును ఎప్పుడు ఆశీర్వాదించాడు? నోవాహును దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు? అప్పటికంతా ఆదాము నుండి నోవాహు వరకు జనాలు ఇష్టానుసారముగా తిరుగుతూ ఊహలు తలంపులు అన్నీ చెడుగా నడుస్తూ ఉంటే నోవాహును అక్కడ ఆశీర్వదించలే. 6వ అధ్యాయములో 7వ అధ్యాయములో నోవాహును దేవుడు ఆశీర్వదించలేదు. నోవాహు, నీ కుటుంబము కొరకు ఒక ఓడను నిర్మాణము చేయి, దాని పేరే రక్షణ ఓడ. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆశీర్వదించలే. నోవాహు తనకున్న పొలము, ఇండ్లు ఎన్నంబి కట్టించుండొచ్చు. ఎందుకంటే తన ఇల్లు కూడా పోతుంది, తన పొలం కూడా పోతుంది. ప్రతి మనిషిని తుడిచిపెడతానన్నాడు దేవుడు. అందుకనే నోవాహును ఆయన దీవిస్తా ఆశీర్వదిస్తున్నా అనలేదండి. ఈరోజు దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు చెప్పిన పని నువ్వు ఓడ కట్టు. ఓడ నిర్మాణం చేశాడు. 40 రాత్రుల పగలు ప్రచండ వర్షం భూమి మీద లోకమంతా తుడిచిపెట్టబడిందండి. తుడిచిపెట్టబడిన తరువాత దేవుని బిడ్డలారా నీళ్ళన్నీ ఇంకిపోయాయి. ఒక్క కుటుంబం, నోవా కుటుంబం ఉంది. అంతవరకు వాళ్ళకు పిల్లలు కూడా ఇవ్వలేదండి. నోవాహు ఓడలోనికి వెళ్ళేటప్పుడు 600 సంవత్సరాలు పిల్లలు కూడా దేవుడు ఇవ్వలే. మనమైతే ఏం ఆశీర్వాదం అండి, పిల్లలు కూడా లేరు. దేవుడేమో ఓడగట్టమన్నాడు. కుటుంబంలో ఏ ఆశీర్వాదం ఉన్నా పొలాలు అమ్ముకున్నాం, ఇల్లు అమ్ముకున్నాం, ఏమీ లేదు. నిజంగా ఒక్కసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. నోవాహు దేవుడు ఆ సమయంలో ఆశీర్వదించలేదండి. దేవుడు చెప్పినట్టు చేసిన తర్వాత, నీళ్ళని ఇంకిపోయిన తర్వాత, భూమి మీదకి నోవాహు దిగిన తర్వాత, అప్పుడు 9వ అధ్యాయములో 1వ వచనములో నోవాహును దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించాడు. ఈరోజు మందిరానికి వచ్చిన వెంటనే ఆశీర్వాదాలు రావాలా? అలా ఆశీర్వాదించి మోసపోయాడు ఆదాము అవ్వను ఆశీర్వాదించి. వచ్చిన సమస్య అక్కడ. అలా ఆశీర్వాదించి వీళ్ళు మోసం చేశారు ఆయనను. ఆయన మోసపోలేదు, వీళ్ళు మోసం చేశారు ఆయనను. అందుకని ఆయన మళ్ళా పని చేసేంత వరకు, దేవుని పని చేసేంత వరకు ఆశీర్వాదించలేదు. దేవుడు చెప్పిన మాట విన్న తర్వాత నోవాహును అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. వారి సంతానమే ఈ భూమి మీద మనం అందరం ఇప్పుడు కొట్టాలి చప్పట్లో. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆశీర్వదించినాక మళ్ళా మనుషుల ఆశీర్వాదం తీసుకుని మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోయారు. మళ్ళా దేవునికి దూరం అయిపోతే దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాముని ఎన్నుకొని, అబ్రహాం నేను నిన్ను చూపించే దేశమునకు నువ్వు లేచి వెళ్ళు. ఆయన చూపిక ముందునే వెళ్ళిపోతాం మనం అక్కడికి ఇక్కడికి. దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతానికి వచ్చింది ఏదో మా ఇష్ట ప్రకారం రాలే.
దేవుడు పిలిస్తే, దేవుడు ఏర్పరచుకొని, దేవుడు పిలిచి, దేవుడు స్థలాలను చూపిస్తే నేను నిన్ను ఆశీర్వాదిస్తా, నేను చూపించే దేశానికి రా. మీరు చూడండి ఆ మాట 12వ అధ్యాయం. ఆ మధ్యలో ఎవరినైనా అన్నాడా? ఎవరినని లేదా ఆయన? యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నీ నామమును గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. ఆశీర్వాదంగా నుండువు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. చూడండి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్లుంటుందంటే, మనల్ని దేవుడు ఎందుకు ఆశీర్వాదిస్తాడంటే అనేకులు ఆశీర్వాదకరముగా ఉండుటకు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎందుకు ఇస్తాడంటే ఆయన కృపా మహిమకు కీర్తి కలగాలని ఆశీర్వాదిస్తాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఆశీర్వాదిస్తానన్నాడు. ఈ ఆశీర్వాదము ఇస్తానంటే ఈయన 25 ఏండ్లు తిరుగుతూనే ఉన్నాడు. కనపడినప్పుడల్లా ఇదిగో ఈ స్థలం నీకే, నీ సంతానానికి ఇస్తా అంటాడు. పోతే ఆయనది కాదు, అక్కడికి వెళ్తే ఆయనది కాదు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను ఆశీర్వాదిస్తా అంటున్నాడు. 25 సంవత్సరాలు తిరిగాడు. నీ సంతానం అంటే సంతానమే లేదు. దేవుడు మోసం చేశాడా? దేవుని బిడ్డలారా చూడండి, నిరీక్షణ దేవుని యందు. ఆ తర్వాత అతని కుమారుడు ఇస్సాకు ఆశీర్వాదానికి వారసుడు. ఆ తర్వాత తన కుమారుడు యాకోబు. ఇప్పుడు చూడండి, యాకోబును ఎప్పుడు ఆశీర్వాదించాడు? ఎప్పుడు ఆశీర్వాదించాడు యాకోబును? ఎప్పుడు ఆశీర్వాదించాడంటే రాత్రంతా ప్రభువా క్షమించు నాయనా, క్షమించు నాయనా, కృప చూపించు నాయనా, దయ చూపించు నాయనా, నీవు నన్ను ఆశీర్వాదించితేనే గాని నేను నీ పాదాలు, నీ కాళ్ళు ఇడిచిపెట్టాను. మొదటనేమో అడగక ముందే ఆశీర్వాదించాడు. రెండవదేమో నోవాహుకేమో పని చేసినాక ఆశీర్వాదించాడు. యాకోబుకేమో బతిమిలాడుకున్న తర్వాత ఆశీర్వాదిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలా? బతిమిలాడుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదింపబడడానికి కొన్ని ఉన్నాయి బైబిల్లో. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట విన్న ఎడల, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు ఆయన మాట వింటే నీకు దీవెనలే దీవెనలు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన మాట వింటే దీవెనలు వస్తాయి. ఆయన మాట విను, ఆయన మాట విను, ఆయన మాట విను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కసారి 81వ కీర్తనలో 11వ వచనం చూడండి. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు, సొంత ఆలోచనలు అనుసరించి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు దేవుడే వారి హృదయ కాఠిన్యానికి నేను వారిని అప్పగించితిని. దేవుడే అప్పగించినాడంట. చూడండి, దేవుని మాట వినకపోతే, దేవుని మాట వింటే దీవెనలు వస్తాయి. దేవుని మాట వినకపోతే హృదయ కాఠిన్యానికి, అంటే నీ హృదయం ఇక కఠినమైపోతుంది.
ఇంకా హృదయం కఠినమైపోయి, చూడండి దేవుడే హృదయ కాఠిన్యానికి ఎందుకు, వారు తమ సొంత ఆలోచనలు బట్టి నడుచుకొనున్నట్లు. ఇంకా నువ్వు ఎవరు చెప్పినా వినవు. సామెతలు 5:12. అయ్యో అయ్యో ఉపదేశము నేను ఎట్లా త్రోసివేస్తుని. లాస్ట్కు ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే, అయ్యో నేను ఉపదేశము, నా దేవుని ఉపదేశము నేను ఎట్లు త్రోసివేస్తుని, నేను ఎట్లా తోసివేసి తిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించను, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించను, ఎట్లా తృణీకరించా. చూడండి, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా బోధకుల మాట నేను వినకపోతి, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. ఏమంట, నా బోధకుల మాట నేను వినకపోతి, ఉపదేశం వినకపోతి, నా బోధకుల మాట వినకపోతి. నేను సమాజ సంఘముల మధ్య నుండినను, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను, ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నొందువు. మూలుగుతూ బాధపడుతూ వేదన పడుతూ, అయ్యో నా బోధకుల మాట నేను ఎట్లా త్రోసివేసేదిని, అయ్యో నేను ఉపదేశం దేవుని మాటలు ఎలా తృణీకరించేదిని, అయ్యో నా బోధకుల మాట నేను ఎలా తీసుకొని వినకపోతిని, నా హృదయం గద్దింపును ఎట్లా తృణీకరించు, అది నా హృదయం ఎట్లా వినకపోయా గద్దింపును అని నువ్వు వ్యసన పడతావు, బాధపడతావు. చూడండి, ఆయన నీ సొంత ఆలోచనలతో, స్వకీయ ఆలోచనలతో నువ్వు ఆలోచించేటట్టు ఏం చేస్తాడంటే, ఆయన మాట వినకపోతే దేవుడే చెప్తున్నాడు, వారు నా మాట వినకపోయిరి గనుక నేను వారిని తమ సొంత ఆలోచనలు అనుసరించుకునేటట్టుగా కఠిన హృదయానికి అప్పజెప్పుతా. నువ్వు ఎవరు చెప్పినా ఈనవు, లోకమంతా ఏకమైనా ఈనవు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటే మనకేమొస్తుంది? ఆశీర్వాదం. మీరు సేవకుని వైపు చూడొద్దండి, మనుషుల వైపు చూడొద్దండి, విశ్వాసుల వైపు చూడొద్దండి, దేవుని మాటలు వినండి. ఆయన మాటకు లోబడాలి, బోధకుని మాటలకు లోబడాలి. అప్పుడు దీవెనలు 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 వస్తాయి. అసలు ఈ మాట వినాక నాకైతే గుండె పగిలిపోయినా, ప్రభువా నీ మాట వినకపోతే నీవు సొంత ఆలోచనలు చేసేటట్టు కఠిన హృదయానికి అప్పచెప్తావా? ఇక ఎవరు వచ్చినా వినని స్థితి. చూడండి, ఆయన మాటలు వింటే దీవెనలు, ఆశీర్వాదానికి మనము చెప్పాలి వారసులము, ఆశీర్వాదానికి వారసులం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక.